క్షీరసాగర మదనం అయిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. దేవతలు మరియు దానవులు కలిసి అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. మందర పర్వతాన్ని పూల్గా మరియు వాసుకి సర్పాన్ని తాడుగా వాడారు. మదనం చేస్తుండగా మందర పర్వతం నీటిలో మునిగింది. విష్ణువు కూర్మ అవతారం తీసుకుని పర్వతాన్ని తన వెన్నపై నిలబెట్టారు. మొదట మదనంలో నుండి హాలాహలం అనే ప్రాణాంతక విషం బయటపడింది. అది భూమిని నాశనం చేయగల శక్తి కలిగి ఉంది. శివుడు ఆ విషాన్ని తాగాడు, అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. మదనంలో నుండి కామధేనువు, పారిజాత వృక్షము, ఐరావృతము, లక్ష్మీదేవి ఉన్నాయి. దేవతల వైద్యుడు ధన్వంతరి అమృత పాత్రను తీసుకొని బయలుదేరాడు. అమృతం కోసం దేవతలకి దానవులకి మధ్య ఘోర పోరాటం జరిగింది. విష్ణువు మోహిని అనే అవతారం తీసుకొని తన అందంతో దానవులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు అందించాడు. ఒక దానవుడు స్వర్భాను దేవతగా మారి అమృతాన్ని తాగాడు. కానీ విష్ణువు ఆ విషయం గమనించి అతనిని చక్రాయుధంతో కత్తిరించాడు. అతని తల రాహువుగాను, శరీరం కేతువుగాను మారాయి. ఆ తరువాత నవగ్రహాలుగా మారాయి. అమృతం తాగడంతో దేవతలు శక్తిని, అమరత్వాన్ని పొందారు. విశ్వం మళ్ళీ శాంతి సమతుల్యంతో నిండిపోయింది. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.